హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్‌కైతే ఒక శుభవార్త అని మనమైతే బలంగా చెప్పుకోవచ్చు. ఏంటి అనంటే, ఇప్పటి వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ అయిపోద్ది. దీన్ని ఆపడం ఎలా అని చెప్పి చాలామంది అందులో పనిచేసే ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా రోజు కూడా ధర్నాలని, ర్యాలీలని, నిరసనలని ఇలా రకరకాలుగా కూడా చేసుకొచ్చేవారు. గతంలో చాలామంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి మద్దతులు తెలపడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్‌కి ప్రత్యేకించి కూడా ఆ స్టీల్ ప్లాంట్‌ని డెవలప్‌మెంట్ చేయడానికి, దాన్ని అప్పుల్లో ఉన్నదాన్ని అంటే నష్టాల్లో ఉన్నదాన్ని పైకి లేపడానికి, అభివృద్ధి చేయడానికి ప్రత్యేకించి కూడా 11,500,00,00,000 రూపాయల నిధులనేవి భారీ ప్యాకేజ్ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ఇవ్వబోతున్నట్లు మనకొక సమాచారం అయితే చాలా పెద్ద ఎత్తున మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఈరోజు మనకి న్యూస్ పేపర్‌లో చూసుకుంటే చాలా క్లియర్ కట్‌గా ప్రతి న్యూస్ పేపర్‌లో కూడా అదే ఆర్టికల్, మెయిన్ స్ట్రీమ్ ఆర్టికల్స్ అవే ఉన్నాయి. అవి కాకుండా మనకు మెయిన్‌గా శాటిలైట్ టీవీస్‌లో గాని, ఇటు యూట్యూబ్ ఛానెల్స్‌లో గాని ప్రతి ఒక్క దాంట్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌కి శుభవార్త అనేటట్టు 11,500,00,00,000 రూపాయలు నిధులు ప్రత్యేకించి కూడా ఒక ప్యాకేజీ రూపంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందని చెప్పి రాయడం అయితే జరిగింది. ఎందుకు అనంటే, నిన్న జనవరి 16వ తారీఖున ప్రత్యేకించి కూడా కేంద్ర కేబినెట్ సమావేశం అయితే జరిగింది. ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రత్యేకించి కూడా మంత్రులందరూ కూడా పాల్గొని మెయిన్‌గా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనకైతే కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ముందుగా ప్రైవేటీకరణ అన్నారు. తర్వాత గవర్నమెంట్‌లో విలీనం చేసుకుంటామన్నారు. అండ్ మెయిన్‌గా గవర్నమెంట్‌లో ఆల్రెడీ కొన్ని ఎన్‌టీపీసీ గాని, లేదనంటే సెయిల్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్‌కి సంబంధించిన కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఉక్కు కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి విలీనం చేసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ రెండోది ప్యాకేజీ ఇస్తారని చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ని పూర్తిగా కూడా తీసివేయడం జరుగుద్ది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు కింద భావించడం జరిగింది. గతంలో ఈ స్టీల్ ప్లాంట్ గురించి ఎంతోమంది పోరాటాలు చేసి, ఎంతోమంది ర్యాలీలు, ధర్నాలని చెప్పి కొంతమంది ప్రాణాలు పణంగా పెట్టి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌నయితే సృష్టించడం జరిగింది. అప్పటినుంచి కూడా విశాఖలో దాదాపుగా తక్కువలో తక్కువ, ఎంత తక్కువ లేదన్నా గాని ఒక 30,000 మంది నుంచి కూడా ఒక 50,000 మంది వరకు కూడా ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని చాలా మందికి కూడా దాని మీద ఆధారపడి బ్రతకడం అయితే జరుగుతుంది. అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తానన్నారో అప్పటి నుంచి కూడా అందులో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఒక అభద్రతా భావం అయితే ఉండిపోయింది. ఖచ్చితంగా రేపటి రోజుల్లో మా భవిష్యత్తు ఏంటనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక భయాందోళనకు గురవడం జరిగింది. చాలా సందర్భాల్లో ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు అని చెప్పి చేయడం అయితే జరిగింది. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టే విధంగా ఈ రోజు కేంద్రం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకొని, ఇంకా ప్రైవేటీకరణ లేదు, ఏమీ లేదు, ప్రత్యేకించి కూడా 11,500,00,000 రూపాయలు ప్రత్యేకించి కూడా ఒక ప్యాకేజీనిచ్చి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నదాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి, లాభాల బాట పట్టించి, ప్రతి ఒక్క కార్మికుడికి కూడా పని దొరికే విధంగా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఏదేమైనా గానీ చాలా రోజుల నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులైతే ఎప్పటినుండో కూడా ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా ఒక మంచి శుభవార్త అయితే వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మనం బలంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇంకా స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఇంకా వాళ్ళకి ఏవైతే చిన్న చిన్న సమస్యలున్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని, ఇటు కేంద్ర ప్రభుత్వం గాని 2 కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఎందుకనంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎప్పటినుంచో కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్లే ప్రత్యేకించి కూడా ఒకవైపు పవన్ కళ్యాణే గాని, ఇంకోవైపు చంద్రబాబు నాయుడే గాని వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రత్యేకించి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కేంద్ర మంత్రులే గాని, మెయిన్‌గా మోడీ గారు, అమిత్ షా గారితో డిస్కషన్స్ పెట్టడమే జరిగింది. ఫైనల్‌గా నిన్న కేంద్ర మంత్రుల భేటీలో ప్రత్యేకించి కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం, ఒక మంచి ప్యాకేజీని అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి చాలా కీలకంగా మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా జరగకన్నా ఉంటేనే అందులో పనిచేసిన ప్రతి ఒక్క కార్మికుడికి కూడా మంచి చేసినట్లవుద్ది. ఖచ్చితంగా అది జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మెయిన్‌గా ఒకవైపు పవన్ కళ్యాణ్, రెండో వైపు మెయిన్‌గా సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి సారథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చెప్పిన మాట విని ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేయకుండా ఆపే అవకాశం అయితే 100% కనబడుతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్యాకేజీ ఇచ్చారనంటే 99% ప్రైవేటీకరణ జరగదు అనేటట్టు మనకు ఒక క్లారిటీ అనేది